హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో చికెన్ దొన్నె బిర్యానీ రెసిపీని షేర్ చేస్తున్నానండి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా ఎప్పుడూ ఒకటే బిర్యానీస్ తిని బోర్ కొడితే ఈసారి ఇలా మంచి టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా ఉండే ఈ చికెన్ దొన్నె బిర్యానీ రెసిపీని మీరైతే తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ 750 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నానండి. ఈ చికెన్ని నీట్గా వాష్ చేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఘాటుకి సరిపడా కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలానే ఒక కప్పు వరకు మంచిగా మీగడ పెరుగును వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. ఇవి వేసుకొని ఇలా బాగా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ చికెన్ని పక్కన పెట్టుకోండి. ఇలా చికెన్ని కూడా నానబెట్టుకున్న తర్వాత రైస్ని నానబెట్టుకోండి. సో ఈ చికెన్ దొన్నె బిర్యానీలోకి కంపల్సరిగా చిట్టి ముత్యాల రైస్ ఉంటే బాగుంటుందండి. సో మామూలు రైస్ కన్నా కొంచెం చిన్నగా ఉంటాయి అన్నమాట ఈ రైస్ కూడా నేను 750 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. ఇప్పుడు ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని లైట్గా మసాలాలు ఫ్రై చేసుకోండి. లవంగం, చెక్క, ఎలాచి, ఒక హాఫ్ స్పూన్ మిరియాలు వేసుకొని మసాలాలు అనేవి మాడిపోకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చీరికల్లాగా కట్ చేసేసుకొని ఫ్రై చేసుకోండి. సో ఇలా ఫ్రై అయితే సరిపోయిద్ది. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్లో ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్లో ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక కప్పు వరకు కొత్తిమీర, అలానే ఒక కప్పు పుదీనా, అలానే ఒక స్పూన్ వరకు కస్తూరి మెతి వేసుకున్నాను. మీ దగ్గర కస్తూరి మెతికి బదులుగా మెంతుకూర ఉంటే ఒక కప్పు మెంతుకూర కూడా వేసుకోవచ్చు అండి. సో ఇలా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఇది కూడా మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ దొన్నె బిర్యానీ కోసమని అడుగు మందంగా ఉండి వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకొని స్టవ్ పైన పెట్టుకోండి. 50 గ్రాముల వరకు ఆయిల్ వేసుకొని ఇప్పుడు మసాలా స్పైసెస్ వేసుకోవాలి. లవంగం, చెక్క, ఎలాచి, షాజీరా, జాపత్రి, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, బిర్యానీ ఆకు, కొంచెం స్టోన్ ఫ్లవర్ కూడా వేసుకొని మసాలాలు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని కూడా ఇలా చిరికెల్లాగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఫుల్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఫ్రెష్గా నూరుకున్నది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ముందు కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే బాగా కలుపుకోవాలండి. ఇలా మూతను పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఈ చికెన్ని మగ్గించుకోండి. ఇలా 10 నిమిషాల తర్వాత చికెన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి ముందు గ్రైండ్ చేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్ని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి, పుదీనా పేస్ట్ కూడా వేసుకొని 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత ఈ చికెన్లోకి ఇప్పుడు వేడి నీళ్ళను మాత్రమే పోసుకోవాలండి. బియ్యం విరగకుండా చక్కగా ఉడికిద్దనమాట. సో నేను ఇక్కడ 2 గ్లాసుల రైస్కి 3.5 గ్లాసుల వరకు వాటర్ తీసుకున్నాను. సేమ్ కప్పుతో మెజర్ చేశానండి. వాటర్ వేసుకొని బాగా కలిసిన తర్వాత నానబెట్టుకున్న రైస్ని కూడా వేసుకోవాలి. రైస్ని వేసుకున్న తర్వాత నెమ్మదిగా గరిటతో కలుపుకోవాలండి. కలిపిన తర్వాత హాఫ్ చెక్క వరకు నిమ్మరసం కూడా పిండుకోవాలండి. అన్నం పొడిగా వస్తుంది. ఆ తర్వాత రైస్కి సరిపడా సాల్ట్ని వేసుకొని మళ్ళీ ఒకసారి నెమ్మదిగా కలుపుకొని మనం నార్మల్గా ఇంట్లో అన్నం ఎలా వండుకుంటామో అదే విధంగా వండుకోవాలి. అంతే అండి, చికెన్ దొన్నె బిర్యానీ అయితే రెడీ అయింది. టేస్టీగా చాలా బాగుంటుంది. మీరైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఈ బిర్యానీ కోసం చిట్టి ముత్యాల రైస్ వాడితే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. చూసారు కదా, మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇటువంటి మంచి వీడియోస్ కావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి మల్లీశ్వరి స్మార్ట్ కిచెన్ అండ్ వ్లాగ్స్.